అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకోవడంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జెనిసీలం గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారిని, సదర్ కోటేశ్వరరావు గారిని, లింగశెట్టీశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎరిషా సీనియర్ అడ్వకేట్, నా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాలు మోర్ యాక్టివ్గా ఉంటుంది. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ఆజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురి అయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడటానికి పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు. ఇతర పార్టీలను ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. నేను వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడినాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరటం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలను, అందరూ రీచ్ అయ్యాను. ప్రజా విశ్వాసాన్ని నా చేతనగా పొందాను. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి. అందరికీ కూడా ఆహ్వానం. లీగల్ ఇష్యూస్లో కూడా మా అమ్మాయి యాక్టివ్గా ఉండడానికి కూడా నిర్ణయించుకుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కోసం, ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం ఈరోజు పెద్దలతోటి ఈ ఆఫీస్ ఓపెన్ చేయించడం జరిగింది. సామాజిక సేవ ఇంకా కొంచెం తీవ్రత పెంచాలి. 2004లో మొట్టమొదటిసారి టెస్ట్ చేశారు. అంతకుముందు రైల్వేలో వారు కూడా సో ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే వారి కుమార్తె కూడా మంచిగా చదువుకొని ప్రాక్టీస్ పెట్టి వారి తండ్రి గారి ఆటలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆఫీసు ప్లస్ లీగల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించుకునే దానికి 10 మంది రావడానికి వీలుగా, మరి అందరినీ కూడా కావడానికి సమయం వెచ్చించేదానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం కావాలని నిర్ణయించుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. పెద్దలు కోటేశ్వరరావు గారు, ఈశ్వరరావు గారు, అదేవిధంగా మిత్రులు, చాలామంది స్నేహితులు వచ్చి ఇక్కడ ఈ సమావేశంలో చిన్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఏదైతే ఉద్దేశం కొరకు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు సక్రమంగా నెరవేరాలని, మరి ఇక్కడ నుండి పనిచేసే వారికి ఆ దేవదేవుడు, భగవంతుడు ఆ నేర్పరితనం, స్కిల్ సహాయం చేసేటువంటి ప్రవృత్తి కలుగు చేయాలని, మరి వచ్చిన వారు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. శుభం కలగాలని. మాణిక్యవార్ ప్రసాద్ గారికి మీ అందరికీ తెలిసినట్టుగా రాజకీయంలో కానీ, వ్యక్తిగా కానీ ఒక మంచి స్నేహితులని, ఒక మంచి మనిషిని పేరు ఆయన బాగా సంపాదించుకున్నాడు. రాజకీయాల్లో చాలా వరకు ఉన్నత శిఖరాలకు నిలిచారు.
ఇంకా అవకాశాలు ఉన్నాయి. అయినా ఆయన ప్రజాసేవలో ఇంకా యాక్టివ్గా ఉండాలని, ఆ సేవను విస్తరించాలని, అందులో తనకు చేదోడు వాదోడుగా ఆమెకు వాళ్ళకి భవిష్యత్తు ఉంది. ఈ ప్రజాసేవ ఒకవైపు, అటు లీగల్ ప్రొఫెషన్ ఒకవైపు, ఆమె తండ్రికి చేదోడు వాదోడు ఉంటాను కూడా ముందుకు వచ్చిన విషయం కూడా మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా ఈ